అండి, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ రెసిపీ. ఇవాళ మీకు ఈజీ వేలో చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను అండి. నిజంగా ఈ స్టైల్లో చేస్తే ఎంత వంటరాని వాళ్ళైనా సరే చికెన్ దమ్ బిర్యానీ ఈజీగా చేస్తారు. ముందుగా ప్రాసెస్ వచ్చేసాయండి. ముందుగా చికెన్ అయితే 2 times వాష్ చేసుకోవాలండి. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, పసుపు, ధనియా పౌడర్, చిల్లీ పౌడర్, గరం మసాలా, చికెన్ మసాలా, కిచెన్ కింగ్ మసాలా, అలాగే 1 కప్పు కర్డ్. పెరుగు ఎక్కువ ఫ్రెష్ది కాకుండా కొంచెం పుల్లగా ఉండేది తీసుకోండి, టేస్ట్ బాగుంటుంది. అలాగే 2 tablespoons ఆయిల్, 1 లెమన్ ఇలా పిండేసుకోవాలండి. మొత్తం ఇది వచ్చి హోల్ గరం మసాలా అండి, అంటే చెక్క, లవంగా అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి, హ్యాండ్తో మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక 1/2 hour ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి, డీప్ ఫ్రిడ్జ్లో. దమ్ బిర్యానీకి బాస్మతి రైస్ అయితేనే చాలా బాగుంటాయండి. ఒక 10 నిమిషాలు నానబెట్టేసుకోవాలి. అలాగే మరొక గిన్నెలో నీళ్ళు వేసుకొని హోల్ గరం మసాలా మొత్తం వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 spoons ఆయిల్, అలాగే కొత్తిమీర, పుదీనా, 1 లెమన్ ఫస్ట్ ఇలా వేసుకోవాలి. తర్వాత మరొక లెమన్ దబ్బని ఇలా పిండేసుకోవాలండి. అందులో విత్తనాలు లేకోకుండా చూసుకోండి, విత్తనాలు పడితే చేదు వస్తుంది. తర్వాత మూత పెట్టి విసులంతా బాగా ఉడికించేసుకోవాలి. అందులోనే కొద్దిగా ఉప్పు వేసేసుకోండి, ఉప్పు ఇప్పుడే వేసేసుకోవాలి, తర్వాత అడ్జస్ట్ చేయడానికి కాదు. దమ్ బిర్యానీకి మొత్తం అంతా కలిపేసుకొని మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా చేసి ఇందులో పెట్టేసేసి అది ఉడుకుతూ ఉంటుంది. తర్వాత మనము మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా తీసుకొని దాన్ని బిర్యానీ పొట్లోకి చికెన్ అంతా ఒకే దగ్గర లేకోకుండా పోట్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలండి. స్ప్రెడ్ చేసుకొని కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ ఇవన్నీ వేసుకోవాలి. మనం ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్ లేస్గా వేసుకోవాలండి. ఇలా చూపిస్తున్న విధంగా ఒకేసారి అంతా వేసుకోవద్దు, 2 layers వేసుకుంటే చికెన్ బాగా కుక్ అవుతుంది. దానిపైన గార్నిష్ కోసం ఇలాగా జీడిపప్పు, ఫ్రైడ్ ఆనియన్స్, సాఫ్రాను లేకపోతే ఫుడ్ కలర్ అయినా వేసుకోవచ్చు. 2 tablespoons నెయ్యి ఇలా అన్నీ వేసేసుకోవాలి ఒకదాని తర్వాత ఒకటి. అలాగే బిర్యానీ మొత్తం మీడియం ఫ్లేమ్లో ఒక 20 minutes, స్లో ఫ్లేమ్లో ఒక 30 minutes ఇలా కుక్ అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఎందుకంటే చికెన్ మనం అలాగే వేసాం కాబట్టి స్లో ఫ్లేమ్లో అయితేనే మసాలాలన్నీ బాగా పట్టి చికెన్ బాగా జ్యూసీగా టేస్టీగా వస్తుంది. దాని మీద ఇలాగా ఒక వెయిట్ పెట్టేసేయాలండి, ఆవిరి బయటికి పోకుండా. 1/2 hour తర్వాత స్టవ్ ఆపేసేయాలండి. స్టవ్ ఆపేసిన వెంటనే ఓపెన్ చేయకోకుండా ఒక 10 నిమిషాలు అలాగే వదిలేసేయాలి. ఒక 10 నిమిషాల తర్వాత ఇలా ఓపెన్ చేసి చూస్తే బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి. చికెన్ అయితే మంచిగా ఉడికిపోతుంది, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, ఎందుకంటే ఎక్కువ స్పైసెస్ కూడా యూజ్ చేయలేదు కదా మనము. వీడియో నచ్చింటే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.